నమస్తే అండి. నేను మీ దిలీప్‌ని. వృశ్చిక రాశి ఆగస్ట్ నెల ఎలా ఉండబోతుంది? ఏంటనేది చాలా చక్కగా తెలుసుకుందాం. మరీ ముఖ్యంగా గత 4, 5 నెలల నుంచి కూడా ఇబ్బందులు పడుతున్నారు. చాలా రకాలైనటువంటి సమస్యలతో సతమతమవుతున్న వాళ్ళకి కూడా నేను మరీ చెప్తున్నాను. మనకి ఆగస్ట్ నెలలో చాలా మార్పులు అంటే ఆగస్టు 6 తర్వాత మన వృశ్చిక రాశి వాళ్ళకి చాలా జీవితంలో చాలా మార్పులొచ్చే అవకాశాలున్నాయి. మరీ ముఖ్యంగా వైవాహిక జీవితంలోని ఇబ్బందులు పడుతున్న వాళ్ళవ్వచ్చు. ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు పడుతున్న వాళ్ళవ్వచ్చు. అలాగే మ్యారేజ్ సంబంధమైనటువంటి విషయాల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళవ్వచ్చు. అలాగే ఉద్యోగాల కోసం కూడా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు కావచ్చు. అలాగే ఇన్ని విషయాలు మనం అన్నీ కూడా చాలా చక్కగా వివరించుకుందాం ప్రతి విషయం కూడా. ఎందుకంటే ఈ వీడియోలో ప్రతి విషయం కూడా మన జీవితానికి ఎంతో దగ్గరగా ఉండవలసినటువంటి విషయం. అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళు మీకు అందరికీ తెలిసిందే. మన కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయడం. అలాగే కొత్తగా చూస్తున్న వాళ్ళు కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ అని రాయండి. అలాగే నా ఛానెల్‌ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వృశ్చిక రాశి కిందకొచ్చేటువంటి నక్షత్రాల పరంగా మనం చూసుకుంటే విశాఖ నక్షత్రం 4 పాదం మనకి విశాఖ నక్షత్రంలో చివరి పాదం అంటే 4 పాదం మనకి ఈ వృశ్చిక రాశి కిందకొస్తుంది. అలాగే అనురాధ 1, 2, 3, 4 పాదాలు కూడా మనకి ఈ వృశ్చిక రాశి కిందకే వస్తాయి. అలాగే జ్యేష్ఠ నక్షత్రం కూడా మనకి ఈ 1, 2, 3, 4 పాదాలు మనకి ఈ వృశ్చిక రాశి కిందకొస్తాయి. సో, మనం ముందుగా పిల్లల చదువు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే మాత్రం పిల్లల చదువనేది ఆగస్ట్ నెలలో చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే ఆగస్ట్‌లో మొదలయ్యేటువంటి పరీక్షల్లోనే వాళ్ళు మాకు మంచి ఉత్తీర్ణతమైనటువంటి శాతాన్ని సాధిస్తారు. అంటే పిల్లలు మంచి గ్రేడ్‌ల్లోని ర్యాంకులు తెచ్చుకోగలుగుతారు. మనకి మనశ్శాంతి కూడా దొరుకుతుంది. ఎందుకంటే గత 3, 4 నెలల నుంచి పిల్లలు స్కూల్‌లో జాయిన్ చేసిన దగ్గర నుంచి కూడా పిల్లలు బాగా అల్లరి చేస్తున్నారు, చదువుకోవటం లేదు, చదువు మీద కాన్సంట్రేషన్ చేయటం లేదు. మనం లక్షల రూపాయలు పెట్టుబడి పిల్లలు చదివిస్తున్నా సరే వాళ్ళు చాలా అల్లరిగా ఉంటున్నారు. అసలు చదువు మీద అసలు పుస్తకం తీయటం లేదు. ఇలాగ చాలా రకమైనటువంటి విషయాలతో మనం ఇబ్బందులు పడుతున్నాం. అలాగే ఇవన్నీ కూడా మనకి ఆగస్ట్‌లోని పటాపంచలు కూడా చేసేటువంటి పిల్లలు చాలా బాగా చదివే అవకాశాలున్నాయి. బాగా మంచి ఉద్యో ఎ మా మార్కులతోటి మంచి మనకి ప్రదర్శన ఇచ్చే అవకాశం కూడా ఉంది కాబట్టి పిల్లల విషయంలో మనం చూసుకోవాల్సిన పని లేదు. అలాగే కాలేజీలో చదువుతున్నటువంటి యువత కోసం మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఆగస్ట్ నెల అనేది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి విషయం. మనకి చెడు స్నేహాలు కూడా కలిసే అవకాశం ఎక్కువగా ఉంది. చెడుకి దూరంగా ఉండండి. మంచికి దగ్గరగా ఉండండి. ఆధ్యాత్మికమైనటువంటి చింతనలో కలిగి ఎప్పుడూ ఉండండి. మీకు అవకాశం ఉన్నట్లయితే మాత్రం వృశ్చిక రాశి వారు మరి ముఖ్యంగా స్టూడెంట్స్ ఇంటర్ అవ్వచ్చు, ఇంజినీరింగ్ స్టూడెంట్స్ అవ్వచ్చు. మీరు వినాయకుడి గుడికి కంపల్సరీగా ఈ ఆగస్ట్ నెలలో మీకు అవకాశం ఉన్నన్ని రోజులు వెళ్ళడం చాలా మంచిదండి. ఎందుకంటే ఇది మీ జీవితంలో చాలా ముఖ్యమైన ఘట్టం ఈ ఆగస్ట్ నెల. మీరు చదువు మీద కాన్సంట్రేషన్ చేయలేకపోతుంటారు. ఫోన్ మీద ఎక్కువగా బుర్ర పెట్టడం గానీ, లేదంటే వీడియోస్ ఎక్కువగా చూడటం గానీ, చెయ్యడం గానీ, అలాగే మన ఫ్రెండ్స్‌తో ఎక్కువగా బలాదూర్లు తిరగడం గానీ, ఇలాగా మనసు చలించే విధంగా ఉండే అవకాశాలు ఎక్కువగా వృశ్చిక రాశి వారికి ఆగస్టు నెలలో జరిగే అవకాశాలున్నాయి కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ఆధ్యాత్మికంగా ఉంటూ, ఎప్పుడూ కూడా వినాయకుడిని స్మరిస్తూ వినాయకుడిని పూజ చేసుకుంటూ ఉదయాన్నే కాలేజీకెళ్ళే ముందర వినాయకుడిని మీరు ఇంట్లో అయినా సరే, దారిలో గుడి ఉన్నా సరే, గుడి దగ్గరైనా సరే, 2 చేతులు జోడించి నమస్కరించుకున్న తర్వాత మీరు ఏ పనైనా సరే మొదలుపెట్టినట్టయితే మాత్రం మన బుద్ధనేది మన సరైన పద్ధతిలో ఉండేటట్టు చేయడానికి ఎంతో అవకాశం ఉంది. అలాగే ఈ మ్యారేజ్ సంబంధాల కోసం ఎదురు చూస్తున్నటువంటి యువత కూడా మంచి సంబంధాలు ఇచ్చే అవకాశాలున్నాయి. మీకు మంచి సంబంధాలు సెట్ అవుతాయి. అలాగే మ్యారేజ్‌కి అనుకూలమైనటువంటి రోజులు కూడా దగ్గర పడుతున్నాయి కాబట్టి మీకు మంచి సంబంధాలు, మీరు అనుకునేటువంటి సంబంధాలు, మీ కాళ్ళ దగ్గరికొచ్చేటువంటి సంబంధాలే వస్తాయి కాబట్టి ఇదొక సంతోషకరమైనటువంటి విషయం. అలాగే ఉద్యోగ అవకాశాలు ప్రైవేట్ రంగంలో అయినా సరే పర్వాలేదని చూస్తున్న వారికి కూడా, అలాగే విదేశీ యానానికి కూడా ట్రై చేస్తున్నటువంటి పిల్లలకి కూడా మంచి అవకాశాలు వచ్చే అవకాశం ఎందుకంటే గుడ్ డేస్ అంటాం.
ఆగస్ట్ నెల నుంచి వృశ్చిక రాశి వాళ్ళకి మంచి రోజులు రాబోతున్నాయి. మీరు తలపెట్టిన ప్రతి పని కూడా సక్సెస్ అనేది సాధించగలుగుతారు వృశ్చిక రాశి వాళ్ళు. అలాగే ఈ మంచి ఉద్యోగాల కోసం ఆహ్, ఆహ్, రెజ్యూమ్స్ పెట్టుకోండి. మీరు మంచి కంపెనీలో మీరు అనుకున్నటువంటి ప్యాకేజ్ తోటి ఉద్యోగాలు కూడా సాధించుకోగలుగుతారు. అలాగే ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులతో గడుపుతున్నటువంటి వాళ్ళకి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా కొంచెం అప్పుల విషయంలో గాని, బిజినెస్ ఇంప్రూవ్‌మెంట్ విషయంలో గాని, అన్ని రకాలుగా కూడా కొంచెం సక్సెస్ అనేది మనం సాధించగలుగుతాము. అలాగే దీర్ఘకాలికమైనటువంటి వ్యాధులతో అవ్వచ్చు, అలాగే కొంచెం హెల్త్ ఇష్యూస్ కొంచెం ఉద్యోగస్తులకు అవ్వచ్చు, ఇంట్లో గృహిణులకు అవ్వచ్చు, కొంచెం హెల్త్ ఇష్యూస్‌తో ఇబ్బంది పడుతున్నాం. మానసిక ప్రశాంతత అనేది లేకుండా ఉంది. ఎప్పుడు ఏదో రకమైనటువంటి గొడవలు, డిస్టర్బెన్స్ అలాంటి వారికి కూడా ఈ ఆగస్ట్ నుంచి కూడా మనకి మనసనేది ప్రశాంతత లభించే అవకాశం ఉంది. ఆరోగ్యం కూడా కొంచెం కుదుటపడే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి, మీకు అవకాశం ఉన్నంత వరకు కూడా ప్రతి సోమవారం కూడా శివుడి గుడికి అభిషేకం చేయించుకోవడానికి వెళ్ళినప్పుడు, మీరు పాలు ప్యాకెట్ తీసుకెళ్ళి అభిషేకం చేయించుకున్న తర్వాత మీరు దేవుడికి, శివుడికి ప్రసాదం కింద ఒక ఈ ఖర్జూరం అనేది చాలామంది అడుగుతున్నారు. ఎండు ఖర్జూరం పట్టుకెళ్ళాలా? లేకపోతే ఈ బజార్‌లో దొరికేటువంటి బెల్లంతో కలిపినటువంటి ఖర్జూరం పట్టుకెళ్ళాలంటే మీరు ఏ ఖర్జూరం పట్టుకెళ్ళినా పర్వాలేదమ్మా. ఖర్జూరం అనేది పట్టుకెళ్ళి ఒక తమలపాకులో పెట్టి భగవంతునికి ప్రసాదం కింద, నైవేద్యం కింద ప్రసాదం పెట్టండి. చాలా అద్భుతమైనటువంటి రిజల్ట్స్ చూస్తారు. మరీ ముఖ్యంగా హెల్త్ అనేది చాలా బాగా రికవర్ అవుతుంది. అలాగే దీర్ఘకాలికమైనటువంటి ఇబ్బందులతో బాధపడుతున్నటువంటి వాళ్ళకి కూడా హెల్త్ అనేది బాగా ఉండే అవకాశాలున్నాయి. అలాగే ఆర్థిక పరమైనటువంటి చిక్కుల్లో ఇబ్బందులు పడుతున్న వాళ్ళకి కూడా కొంచెం రిలీఫ్ అనేది దొరికే అవకాశాలు కూడా మనకు ఆగస్ట్‌లో ఉన్నాయి గాబట్టి, ఓవరాల్‌గా వృశ్చిక రాశి వాళ్ళకి ఆగస్ట్ నెల అనేది చాలా అద్భుతంగా ఉంది. అందుకే ప్రతి ఒక్కళ్ళని కూడా కామెంట్ సెక్షన్‌లో శ్రీరామ, శ్రీరామ అని రాయండి. నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ మీ దిలీప్.